తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైన బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఇప్పటి వరకు అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే గురువారం శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా సభకు హాజరై ఏదో మొక్కుబడిగా అన్నట్లుగా బడ్జెట్పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు కేసీఆర్. అంతే తప్పించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని, కానీ గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నామన్న విషయాన్ని కూడా చెప్పకుండా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించడానికి తండ్రి కొడుకులు పరిమితమయ్యారు. దీని వెనుక బీజేపీకి దగ్గరయ్యే వ్యూహం ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కేసీఆర్ వ్యూహం గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులో ఆమెను ఈడీ మార్చి 15న అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించింది. అప్పటి నుంచి ఆమె బెయిల్ కోసం శతవిధాలా ప్రయత్నించినా ఎలాంటి ఊరట లభించలేదు. ఆమె అరెస్ట్ అయి సుమారు 130 రోజులు దాటిపోయింది. ఒక పక్క ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. జైల్లో ఆమె సుమారు 10 కిలోల బరువు తగ్గారన్న వార్తలొచ్చాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని వార్తలు వచ్చాయి. కవిత భర్త అనిల్తో పాటు బీఆర్ఎస్కు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కూడా జైలుకు వెళ్లి ఆమెకు ధైర్యం చెప్పి వస్తున్నారు. అయినా ఇప్పటి వరకు కేసీఆర్ జైలుకు వెళ్లి కూతుర్ని పరామర్శించలేదు. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో ఖరీదైన న్యాయవాదులను నియమించుకుని కోర్టులో వాదించినా ఇప్పటి వరకు జడ్జీలు మాత్రం కనికరించలేదు. ఆమె బెయిల్ను పొడిగించడం తప్ప బెయిల్పై విడుదల చేయడానికి నిరాకరిస్తున్నారు. జైల్లో డెంగీతో బాధపడుతున్న కవితను ఢిల్లీలోనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తామని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నా పిటిషన్ను తిరస్కరించారు జడ్జి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎయిమ్స్లోనే చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం తీహార్ జైల్లోని ఖైదీలు డెంగీతో బాధపడుతున్నారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక తెలంగాణ బడ్జెట్ 2024-25పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసింది, అందరినీ వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఇది రైతు శత్రు ప్రభుత్వం, ముఖ్యమైన పథకాల ప్రస్తావన లేదు. గొర్రెల పంపిణీ పథకం, దళిత బంధు, రైతు భరోసా తదితర పథకాలకు కేటాయింపులు ఏవని నిలదీశారు. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారు. కథ చెప్పినట్లు ఉంది తప్పించి బడ్జెట్ పెట్టినట్లు లేదు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక 6 నెలల సమయం ఇవ్వాలని అసెంబ్లీకి రాలేదని వివరణ ఇచ్చుకున్నారు. 2 లక్షల రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. వాస్తవానికి దూరంగా ఉంది కాంగ్రెస్ బడ్జెట్ అంటూ తనదైన శైలిలో రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక కేసీఆర్తో పాటు కేటీఆర్లు ఇద్దరూ కలిసి బడ్జెట్ను అడ్డం పెట్టుకుని రేవంత్పై విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన వాటాను దక్కించుకోవడంలో రేవంత్ విఫలమయ్యారని దుయ్యబట్టారు తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తండ్రి కొడుకు పల్లెత్తు మాట అనకుండా జాగ్రత్త పడుతున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్నా కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి కేటాయించలేదు. ఆ విషయం కేసీఆర్తో పాటు కేటీఆర్కు తెలుసు. దేశంలోని ఏ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధులు కేటాయించలేదు. కేవలం ఏపీ, బీహార్కు తప్పించి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో బాబు, నితీష్ కుమార్ భాగస్వాములు కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఈ 2 రాష్ట్రాలకు నిధులు కేటాయించాల్సి వచ్చింది తప్ప మోదీకి ఇటు బాబుపై కానీ అటు నితీష్పై కానీ ప్రేమ లేదు. పొలిటికల్ కంపల్షన్ తప్పించి. ఇక కేసీఆర్, కేటీఆర్లు ఇద్దరూ కలిసి రేవంత్పై ఎదురుదాడికి దిగి బీజేపీకి దగ్గర కావాలని చూస్తోందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే బీజేపీ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు.
కవితను బెయిల్పై విడిపించుకోవడంలో భాగంగా ప్రస్తుతం బీఆర్ఎస్ చీఫ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో బీజేపీపై, మోదీపై విమర్శలు గుప్పించకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజ్యసభలో బీఆర్ఎస్లో 4 సభ్యులున్నారు. అవసరమనుకుంటే ఆపదలో బీజేపీని ఆదుకుంటామని సంకేతాలు పంపించారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బెయిల్ కోసం బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని పలుమార్లు విమర్శలు గుప్పించారు. జైల్లో ఉన్న తన బిడ్డను విడిపించేందుకు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్, మోదీ కాళ్ల ముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మళ్లించారని రేవంత్ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కవితను బెయిల్పై విడిపించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేటీఆర్, హరీష్ తరచూ ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు. బీజేపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని బెయిల్ దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్పై దాడులు ఉధృతం చేస్తున్నారన్న టాక్ రాజధాని రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. మరి మోదీ కరుణించి కవితకు బెయిల్ లభించేలా చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.